శక్తి మూలాల అన్వేషణ. శక్తి అనే అమ్మాయి ఒక అందమైన ఇంట్లో నివసించేది, కాని ఆమెకు ఎప్పుడూ ఏదో తెలియని లోటుగా అనిపించేది. ఒకరోజు అటకమీద తన అమ్మమ్మ పాతపెట్టెను చూసింది. ఆసక్తితో దాన్ని తెరిచింది. పెట్టె లోపల ఒక చిన్న విత్తనం ఉంది. అది మృదువుగా, వెచ్చని కాంతితో మెరుస్తోంది. శక్తి దాన్ని తాకగానే, నీ నిజమైన ఇంటిని కనుక్కో అని గాలిలో గుసగుస వినిపించింది. ఆ విత్తనాన్ని గట్టిగా పట్టుకుని శక్తి కళ్ళు మూసుకుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం కరిగిపోతున్నట్లు అనిపించింది. ఆమె శరీరం తేలికై ఒక కాంతిపుంజంలా మారి సూక్ష్మలోకంలోకి ప్రయాణం మొదలుపెట్టింది. ఆమె కళ్ళు తెరిచేసరికి తను మెరిసే కాంతి దారాలతో అల్లిన ప్రపంచంలో ఉంది. అదే సూక్ష్మలోకం. అప్పుడు వెన్నెల రెక్కలతో ఉన్న ఒక అందమైన పక్షి వచ్చి తన పేరు చకోరా అని పరిచయం చేసుకుంది. ఈ లోకం ఆలోచనలు, బంధాలతో నిర్మితమైంది. నీ చేతిలో ఉన్న విత్తనం ఒక తాళం చెవి. నీ హృదయానికి అనుసంధానించబడిన ప్రకాశవంతమైన దారాన్ని అనుసరించు అని చకోర చెప్పింది. వారు రంగులు, శబ్దాలు మారుతున్న ప్రదేశాల గుండా ప్రయాణించారు. భయం అనే చిక్కుముడులను, ఆనందం అనే విశాలమైన ప్రదేశాలను దాటారు. తన భావాలే తన మార్గాన్ని నిర్మిస్తాయని శక్తి గ్రహించింది. ఆ దారం వారిని నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న ఒక కాంతి జలపాతం దగ్గరకు తీసుకువచ్చింది. ఇది ఆత్మలోకానికి ద్వారం. ఇక్కడి నుండి నువ్వు ఒంటరిగా వెళ్ళాలి అని చకోర చెప్పింది. శక్తి చేతిలోని విత్తనం మరింత ప్రకాశవంతంగా మెరిసింది. శక్తి ఆ జలపాతం గుండా అడుగుపెట్టింది. శబ్దం, రంగులు అన్నీ మాయమయ్యాయి. ఆమె స్వచ్ఛమైన, నిశ్శబ్దమైన, తెల్లని కాంతిలో ఉంది. అక్కడ అంతా శాంతిగా ఉంది. అదే ఆత్మలోకం. ఆ కాంతి మధ్యలో ఆమె ఒక ప్రకాశవంతమైన, స్వచ్ఛమైన కాంతిని చూసింది. అదే పరమాత్మ. సూక్ష్మలోకంలోని ప్రతి దారం ఆ కాంతి నుండి వెలువడుతోందని ఆమె గ్రహించింది. అప్పుడు ఆమెకు అర్థమైంది. తన మూలాలు ఒక ప్రదేశంలో లేదా ఒక వ్యక్తిలో లేవు. ఆ పరమాత్మే తన మూలం. తను ఈ విశ్వంలో ఒక భాగం. ఆ విత్తనం ఆమె చేతిలో కరిగిపోయి తనలో ఐక్యమైంది. శక్తి కళ్ళు తెరిచింది. ఇప్పుడు ఈ ప్రపంచం ఆమెకు కొత్త కాంతితో కనిపించింది.